సిచ్యువేషన్ బాగోకపోతే అరటిపండు తిన్నా కూడా నోట్లో పళ్ళు ఇరిగిపోతాయట. అలాంటి సంఘటనే ఇటీవల కాలంలో 2 చోటు చేసుకున్నాయి. మొదటిది కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ వెళ్లే ఎక్స్ప్రెస్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక ప్యాసింజర్ తనకి నిద్రొచ్చి ఆవలించాడు. ఆవలిస్తే ఏమైంది అని అనుకోవచ్చు. తను తెరవాల్సిన దానికన్నా మౌత్ ఎక్కువగా ఓపెన్ చేయడం వల్ల జా బోన్ అయితే డిస్లోకేట్ అయింది. కొన్ని గంటల పాటు అతను అసలు ఏం మాట్లాడలేకపోయాడు, తన నోరుని కూడా ముయ్యలేకపోయాడు. వెంటనే రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. రైల్వే పోలీసులు రైల్వే డాక్టర్స్ కి చెప్పి పాలక్కడ్ జంక్షన్ దగ్గర అయితే ట్రైన్ ఆగినప్పుడు అప్పుడు డాక్టర్స్ వచ్చి అతనికి ట్రీట్మెంట్ అయితే చేశారు. అతను సెట్ అయిపోయాడు. ఇలాంటి సంఘటనే ఇటీవలి కాలంలో మళ్ళీ యూపీలో కూడా చోటు చేసుకుంది. యూపీలో ఓ మహిళ పానీపూరి తింటుండగా కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. పానీపూరి తింటే ఏమైంది అని అనుకోవచ్చు. పానీపూరి తింటున్నప్పుడు ఆ గోల్గప్ప పెద్ద సైజులో ఉండడం వల్ల తను తెరవాల్సిన దానికన్నా ఎక్కువగా మౌత్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఆ మహిళ జా బోన్ కూడా డిస్లోకేట్ అయింది. ఆమెకు కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశారు. బట్ డాక్టర్స్ అయితే ఒకటే చెప్తున్నారు, ఇటీవలి కాలంలో ఈ హైబ్రిడ్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. సో ఆఫీస్కి వెళ్లే హడావిడి, స్కూల్కి వెళ్లే హడావిడి అంటూ ఫాస్ట్ గా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద సైజులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ తింటారు, బర్గర్ కావచ్చు, లేదంటే పిజ్జా, ఇలాంటివి తింటున్నప్పుడు అండ్ ఫుడ్ కూడా ఇంకొంతమంది పెద్ద ముద్దలు తింటూ ఉంటారు, అంటే ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పి. అలా చేసేటప్పుడు స్లోగా కన్జ్యూమ్ చేయండి, స్లోగా మీరు తినండి, చిన్న ముద్దలు తినండి. తెరవాల్సిన దానికన్నా మౌత్ ఎక్కువగా ఓపెన్ చేస్తే జా బోన్ అయితే డిస్లోకేట్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు.